హాయ్ హలో నమస్తే బోజర్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్యాక్ట్స్ ఆఫ్ ఫ్రాన్స్. ఫ్రాన్స్లో ప్రతి పబ్లిక్ పార్క్ దగ్గర ఇట్లాంటి చిన్న బుక్ షెల్ఫ్ పెడతారండి. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఇది లయన్స్ ఫ్రాన్స్ వాళ్ళు ఆర్గనైజ్ చేశారనమాట. ఇట్లా ఆర్గనైజేషన్ వాళ్ళు ఇది పెట్టారు. ఇట్లా ఇక్కడ మనము బుక్స్ని డిపాజిట్ చేయొచ్చు, బారో చేయొచ్చు, రీడ్ చేయొచ్చు, మళ్ళీ రిపోర్ట్ చేయొచ్చు. ఈ బుక్ షెల్ఫ్స్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బుక్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎన్సైక్లోపీడియా ఉంది కదా, ఇది ఎన్సైక్లోపీడియా అనమాట. ఇది మోస్ట్లీ మేజర్గా అన్నీ ఫ్రెంచ్లోనే ఉంటాయి. ఇక్కడైతే చూసుకోవచ్చు మీరు. ఒక్కొక్కసారి సిడీస్ కూడా పెడతారు. ఇలా కొన్ని అయితే ఇట్లా చిన్నపిల్లలకి కావాల్సిన బుక్స్ కూడా ఉంటాయి. అందులో వాళ్ళకి కావాల్సిన పోయమ్స్ అలాంటివి కూడా ఉంటాయి. చిన్నపిల్లలకి యూజ్ అయ్యేటివి ఇట్లాంటివి. ఇవి చూసి వాళ్ళు చాలా ఈజీగా ఫ్రెంచ్ నేర్చుకోవచ్చు అన్నమాట. పిల్లలే కాకుండా పెద్దవాళ్ళు కూడా ఇలాంటి బుక్స్ కొంచెం రెఫర్ చేసుకుంటే వాళ్ళకి ఫ్రెంచ్ నేర్చుకోవడం ఈజీగా అవుతుంది. ఇక్కడైతే చూసుకోవచ్చు, ఇది వేరే లాంగ్వేజ్లో ఉంది. అంటే డిఫరెంట్ లాంగ్వేజెస్, డిఫరెంట్ నేషనాలిటీస్ వాళ్ళు కూడా ఉంటారు కదా ఫ్రాన్స్లో. సో వాళ్ళు కూడా బుక్స్ వచ్చి ఇక్కడ పెడతారనమాట. ఒక్కొక్కసారి మనకి ఇంగ్లీష్లో కూడా దొరుకుతాయి లక్కీ అయితే. సో అలాంటి బుక్స్ తీసుకెళ్ళి మనము చదువుకోవచ్చు అనమాట. ఇఫ్ యు ఆర్ ఏ నావెల్ లవర్ అట్లా ఎవరైనా ఉంటే లక్కీగా మనకి ఇంగ్లీష్ నావెల్స్ లాంటివి కూడా దొరుకుతాయి, ఇంగ్లీష్ బుక్స్ కొన్నిసార్లు. సో ఇలాంటి నావెల్స్ కూడా దొరుకుతాయి అన్నమాట. మనం అవి తీసుకొని చదువుకోవచ్చు. మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడే పెట్టేసేయాలి. అంటే బారో చేయాలి ప్లస్ మళ్ళీ తీసుకొచ్చి రీప్లేస్ చేయాలన్నమాట. ఇలా ఇది ఎక్సర్సైజెస్ బుక్ పిల్లలది. ఇంగ్లీష్లో కూడా ఉంటాయి. నేను చెప్పాను కదా, కొన్ని ఇంగ్లీష్లో ఉంటాయి ఒక్కొక్కసారి లక్కీగా ఉంటే. సో ఇలా అన్నీ ఇట్లా దొరుకుతాయి అన్నమాట. సో ఇట్లాంటి బుక్ షెల్ఫ్స్ అయితే ఉంటాయి పబ్లిక్ పార్క్స్లో ఫ్రాన్స్లో ప్రతి డిపార్ట్మెంట్లో. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఫ్యాక్ట్స్ ఆఫ్ ఫ్రాన్స్. ఐల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. టేక్ కేర్ అండ్ బాయ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.